నమస్కారం. ప్రజాదళం టీవీ వార్తలకు స్వాగతం. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ బహుజన ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ షేక్ ఫరీద్ ఖాసిం రాష్ట్ర ప్రజలకు మరియు కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సావిత్రిబాయి ఫూలే సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి రత్నబాబు, స్టేట్ కార్మిక వెల్ఫేర్ సమితి ప్రెసిడెంట్ మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రజాదళం న్యూస్. 195వ జన్మదినోత్సవాన్ని మన జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన యొక్క బాధ్యత ఏంటి ఈరోజు అంటే, ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి దురాచారాలు ఖండించి మరి అన్ని పరాభవాలకి భరించి మన పూలే గారు ఆ రోజు ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి దురాచారాలని రూపుమాపడానికి అనేక అవమానాలు పాలయ్యారు. మరి అన్నీ కూడా వ్యతిరేకించి మరి సమాజం మార్చాలనేటువంటి సంకల్పంతో అకుంఠిత దీక్షతోటి ఆయన జీవితాన్ని దారబోసారు. ఆయన ఎంతో మద్దతుగా సపోర్టుగా భార్య నుండి మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయ మహిళగా తీర్చిదిద్దారు. మరి ఆవిడని ఆదర్శంగా తీసుకుని ఈరోజు మహిళలు విదేశాలకు వెళ్ళి విద్యను ఆర్జిస్తున్నారు. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు లేవు. బయటికి వెళ్తే ఆ విద్యని, మహిళా విద్యని తిరస్కరించేవారు. ఆనాడు ఉన్న సమాజం తీవ్రంగా ఖండించేది. అప్పుడు ఆయన స్థాపించిన స్కూల్స్ కూడా మూసేయడం జరిగింది. కానీ ఆ సత్యశోధక సమాజం స్థాపించి మళ్ళీ ఈ సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి ధ్యేయంతో మొత్తం అందరినీ కూడా ఆనాటి సమాజంలో ఉన్నటువంటి దురాచారాన్ని రూపుమాపి ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఒక చరిత్రలో లిఖించదగిన మహాత్మా పూలేగా మిగిలారు. ఆయన ఆదర్శంగా తీసుకుని అంబేద్కర్ గారు కూడా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, మరి భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయనకు ఉన్నటువంటి ముగ్గురు గురువుల్లో కూడా ఈయన ఒకరిగా ఆయన ప్రశంసించారు, గుర్తించారు. కాబట్టి మనం కూడా సమాజానికి మనం ఏం చేస్తున్నాము, మన బాధ్యత ఏంటి, బీసీ వెనుకబడిన తరగతుల ఉపాధ్యాయులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, మనం ఏం చేస్తున్నాం అనేది మనం గుర్తించి మన తోటి వారికి సహకరిస్తూ ఈ యొక్క ఆవిడ ఆశయాల్ని మనం తీసుకెళ్ళటమే నిజమైనటువంటి మనం వారికి అర్పించే నివాళులుగా భావిస్తూ రేపు 4వ తారీఖున ఆల్ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ మహాసభ డైరీ ఆవిష్కరణ, క్యాలెండర్ ఆవిష్కరణ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా మన రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మంత్రులు కూడా అనేక స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారు. కాబట్టి మనం అందరూ కూడా హానరబుల్గా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి రేపు 4వ తారీఖున మనం అందరూ కూడా హాజరు కావాల్సిందిగా మరీ కోరుతున్నాను. జై పూలే.